అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ పెళ్లి ఒప్పందం, ఎపిసోడ్ నెంబర్ 26. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరా బాధపడకు, రాహుల్ చాలా మంచివాడు. కానీ అతని జీవితం తనకు ఒక పాఠం నేర్పింది. అది ఏమిటంటే తన మంచితనం చేతకానిదై తననే కాల్చేసిందని, ఎప్పటికీ ఎవరినీ నమ్మరాదని. ఆ కష్టం నేర్పిన పాఠమే వాడు ఇప్పుడు ఇలా అవ్వడానికి కారణం అంది సరస్వతి గారు. ఆ మాటతో మిహిర కళ్ళు తుడుచుకుని సరస్వతి గారి వైపు చూచింది. అవును మిహిరా, రాహుల్ ఎంత మంచివాడంటే తన గురించి వింటే నువ్వు నమ్మవు. అంత సరదాగా నాకు మంచి అన్నయ్యలాగా ఉండేవాడు అంది సోని. ఇంతలో అక్కడికి ఫనీ వచ్చాడు. ఇక వాళ్ళు మాట్లాడడం ఆపి, ఏంటి ఫనీ అంది సరస్వతి గారు. సరస్వతి అమ్మగారు, రాహుల్ సార్ మిమ్మల్ని భోజనం చేయడానికి రమ్మంటున్నారు అన్నాడు ఫనీ. నువ్వు కూడా రా మిహిరా, మన అందరం కలిసి భోజనం చేద్దాం అని అంది సరస్వతి. వద్దు మేడం, సార్ పిలిచే వరకు నేను బయటకు రాకూడదని చెప్పారు కదా, నేను రాను, మీరు వెళ్ళండి అని భయంగా అంది మిహిరా. అదేమి కాదులే మిహిరా, రాహుల్ ఏదో కోపంతో అలా అని ఉంటాడు. ముందు నువ్వురా, నేను ఉన్నాను కదా, రాహుల్తో నేను మాట్లాడతాను అని మిహిరకు తోడుగా తను ఉన్నాను అనే నమ్మకం కలిగించేందుకు అన్నట్లుగా అంది సరస్వతి గారు. ఇంతలో ఫనీ, అమ్మ, రాహుల్ సార్ కేవలం మిమ్మల్ని సోని అమ్మగారిని మాత్రమే రమ్మని చెప్పారు, మిహిరా మేడంను రావద్దని చెప్పారు అని అన్నాడు. నేను ఇలాంటివి ఇక్కడ అలవాటు చేసుకోవాలి, మీరు వెళ్ళండి మేడం అంది మిహిరా. అలవాటు చేసుకోవాలా? ఎందుకు? రాహుల్కి నీ మీద అంత కోపం ఏమిటి? భోజనం కూడా చేయనీయకుండా ఈ కక్ష సాధింపు పనులేమిటి అని రాహుల్ను అడగడానికి వెళ్ళింది సరస్వతి. అక్కడ ఉన్న అందరితో మాట్లాడుతూ ఉన్న రాహుల్ దగ్గరికి వెళ్ళి, రాహుల్ నీతో మాట్లాడాలి అంది సరస్వతి. సరే పదండి అని అక్కడ ఉన్న వారి నుంచి వాళ్ళు కొంచెం దూరం వెళ్తున్నారు. మీరా మనసులో భయం మొదలైంది. మేడం రాహుల్ గారిని ఏమి అడుగుతారో, ఏమి గొడవ అవుతుందో అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. కానీ రాహుల్ సార్ చెప్పేంత వరకు నా గది నుంచి నన్ను బయటకు రావద్దని చెప్పారు కదా, మరి వెళ్తే ఏమవుతుందో అనే ఆలోచనలతో ఏదైతే అది అవుతుందని తన గది నుంచి బయటకు వచ్చింది మిహిరా. చెప్పండమ్మా, ఏదో మాట్లాడాలని అన్నారు అని అన్నాడు రాహుల్. రాహుల్, మీ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నేనే నీకు అమ్మను అయ్యాను. నువ్వు కూడా నన్ను అమ్మలాగానే చూసుకుంటున్నావు కదా. ఎందుకమ్మా అలా అడుగుతున్నారు? ఎందుకంటే అమ్మగా నేను నిన్ను ఒక మాట అడగాలని వచ్చాను అంది సరస్వతి గారు. ఏంటమ్మా ఇలా అడుగుతుంది? అమ్మకు మిహిర మొత్తం చెప్పేసి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు రాహుల్. రాహుల్, నేను మాట్లాడుతుంది నీతోని అనగానే, చెప్పమ్మా అంటూ సరస్వతి గారి వైపు చూశాడు రాహుల్. మిహిరా ఎంతో బాధలో ఉన్నప్పుడు సోనీ ద్వారా నా దగ్గరకు వచ్చి టీచర్గా ఉద్యోగంలో చేరింది. అప్పటి నుంచి మాలో ఒక పిల్లలానే ఉంది. నువ్వు కూడా ఎంతో బాధలో ఉండి విక్కీని తీసుకుని నా దగ్గరకు వచ్చావు. అప్పుడు విక్కీని 2 రోజులు నా దగ్గర వదిలి వెళ్ళినప్పుడు విక్కీ మిహిరకు చాలా దగ్గరయ్యాడు. అక్కడికి వచ్చిన మిహిర రాహుల్ సరస్వతి గారుల మాటలను వింటూ అప్పుడు తను విక్కీతో ఆడుకున్న విషయం మరియు
ఆ పిల్లోడు సరస్వతి గారి మనవడు అని సోనీ చెప్పడం గుర్తు చేసుకుంటూ అక్కడే ఉండి ఇంకా వారి మాటలను వింటూ ఉంది. కానీ రాహుల్, 1 సంవత్సరంలో నీ పరిస్థితి తారుమారయ్యింది అనగానే, అమ్మా, అవి అన్నీ అయిపోయిన గతం. ఇప్పుడు అవి ఎందుకు? గతం గుర్తు ఉంటేనే భవిష్యత్తులో ఏ తప్పు చేయకుండా ఉంటాము రాహుల్, అంది సరస్వతి. సరే అమ్మా, మీరు చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు గనక చెప్పండి, వింటాను అని అన్నాడు రాహుల్. విక్కీ చిన్నపిల్లాడు, తెలిసి తెలియని వయసు వాడిది. అలాంటి వాడు నాకు మిహిర అమ్మ కావాలి అని అన్నాడు అని నువ్వు మిహిరను పెళ్లి చేసుకుంటాను అని నాతో చెప్పి మిహిర వాళ్ళ అమ్మా నాన్నను అడిగి రమ్మని చెబితే వయసులో తేడా ఉన్నా ఒక బిడ్డకి నువ్వు తండ్రివి అయినా అని కొంత నిదానించి, రాహుల్, నువ్వు చాలా మంచివాడవని, మిహిరను అర్థం చేసుకొని ఆమె కష్టాన్ని తీర్చగలిగే వాడివి అవుతావని ఆ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ గురించి చెప్పి సంబంధం అడిగాను. కానీ మీర వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు నీకు తనని ఇచ్చి పెళ్లి చేయమని అప్పుడే ఖచ్చితంగా చెప్పేశారు అని సరస్వతి గారు అనడమే మిహిర ఆశ్చర్యపోయింది. ఏంటి, సరస్వతి మేడం గారు మా ఇంటికి తీసుకువచ్చిన సంబంధం రాహుల్ గారిదా అని మనసులో అనుకుంటూ వాళ్ళ మాటలను వింటూ ఉంది మిహిర. నీ కొడుకు కోసం అంత కష్టపడి మిహిరను పెళ్లి చేసుకుని ఇప్పుడు నువ్వు చేసేది ఏమిటి? ఆ పిల్లను పస్తులు పెట్టి మాటలతో చేతలతో హింసించడం మంచి పద్ధతేనా అంది సరస్వతి. అమ్మా, ఆ అమ్మాయిని నేను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. నా కొడుకు విక్కీ మిహిరను అమ్మగా కావాలని అనుకున్నాడు. అందుకే తనను పెళ్లి చేసుకున్నాను. మీరు వెళ్ళి సంబంధం అడిగితే మిహిర వాళ్ళ అమ్మగారు మీరు బాధపడేలా మాట్లాడారు అని నాకు తెలుసు. అందుకే మా పెళ్ళికి ఎవరు అడ్డు నిలబడకుండా ఇలా పెళ్లి చేసుకున్నాను అని అన్నాడు రాహుల్. రాహుల్ సరస్వతి గారి మాటలు విన్న మిహిర ఏమి చేస్తుంది? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాము. నా కథను చదివి ఆదరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.